అన్నభ్యం అనేది చాలా మంచి పథకం ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి మాట ఇచ్చిన తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మంచి పథకం చేస్తున్నారు. చాలా బీద వాళ్ళకైనా సరే ఉన్న వాళ్ళకి సరే ఇది చాలా మంచి పథకం అని చెప్పి అందరూ సన్నభ్యం మంచిగా ఇష్టంగా తింటున్నారు. ఇంకొకటి బియ్యం కూడా చాలా మంచిగా ఉంది. చాలా వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు కాంగ్రెస్ మీద బుడ చలాడికే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ అన్నాన్ని చేసినాక అది ముద్ద అవుతుంది, ఇంకా రకరకాల తినలేని పరిస్థితి ఉందని చెప్పి రకరకాల వాళ్ళు చెప్తున్నారు. అది మొత్తం ఏది అంత జూటా మాటలు. మీరు ఎలాంటిది మోసపోయేది దీంట్లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ చాలా మంచి పథకాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమందంటే మొత్తం బీదోళ్ళకైతే మాత్రం చాలా మంచిగా చేస్తుంది. ఇంకోటి పెన్షన్ అయినా సరే, ఇంకోటి ఉద్యోగాలైనా సరే, ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నార్మల్గా ఫస్ట్కి జీతాలు వేయడము, ఇంకోటి సన్నిభం అనేది ప్రతి ఒక్కరికి చెందుతుంది. ప్రతి 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 వ్యక్తికి, ప్రతి ఒక్క బీద కుటుంబం అనేది చాలా మంచిగా తింటున్నారు. వాళ్ళు మంచిగా సంతోషంగా ఉంటున్నారు. ఇంకా రాను మేము ముందు కాంగ్రెస్కి ఇంకా సహకరించి మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన చాలా వరకు బాగుంది. బీదవాడు ప్రతి ఒక్కరు మన సంతోషంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఒక బీదవాడికి ఎవ్వరు లాభ పొందలేదు. ప్రతి ఉన్నవాడే తప్ప బీదవాడికి ఎక్కడికి లాభ పొందలేదు. టీఆర్ఎస్లో ఏమైందంటే ఎంతసేపు ఉన్న మన లీడర్లకైనా సరే, రైస్ మిల్లర్లకి, ఇంకా రకరకాలుగా వేరే ఉన్నవాళ్ళు లీడర్లు వాళ్ళే బాగుపోతుంది తప్ప దాంట్లో ఎలాంటి మార్పు అనేది లేదు. కేజీ టు పీజీ విద్య అన్నాడు, అది కాలేదు. ఇంకోటి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది చేయలేదు. బంగారు తెలంగాణ చేయలేదు. ఇంకోటి ఉద్యోగం ఒక్కటి కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు వాళ్ళు చేసిన అమలు, వాళ్ళు చేసిన హామీలు దాదాపుగా సంవత్సరం అయింది అంతే. ఇంకా 3-4 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళు మొత్తం చేస్తారు. ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు చేసి వాళ్ళు మొత్తం రోడ్డు మీద చేసిండు. అందుకే కొంచెం సర్దుకోవాలి, కొంచెం దినాలు పడతాయి. కొంచెం ఒక 2-3 ఇయర్స్లో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మన అన్నిటికన్నీ గవర్నమెంట్ అనేది అన్నిటికీ సదుపాయాలు కల్పించి అంతా మనకి ప్రజలకు సేవ చేస్తారని నేను కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.